తొండమనాడులో శ్రీ పుట్టాలమ్మ ఎల్లమ్మ తల్లి దేవాలయం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం తొండమనాడులో శ్రీ పుట్టాలమ్మ ఎల్లమ్మ తల్లి దేవాలయం వెలిసింది. దేవస్థానం పూజారి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మా పూర్వీకులు 5 తరాల నుంచి అమ్మవారికి పూజ చేస్తున్నట్టు తెలిపారు. శ్రీ పుట్టాలమ్మ ఎల్లమ్మ తల్లి పుట్టల నుంచి స్వయంభుగా వెలిసినట్లు ఆయన తెలిపారు. గర్భగుడి లోపల అమ్మవారి వెనకాల శివలింగాన్ని ప్రతిష్ఠించే శీతలమ్మ దేవి తల్లిని కూడా ప్రతిష్ఠించినట్లు ఆయన తెలిపారు. ఎల్లమ్మ తల్లిని తమిళనాడు, మదురై, అరుణాచలం, తిరువల్లూరు నగరి, పుత్తూరు తదితర ప్రాంతాల వారు ఎక్కువగా కొలుస్తారని చెబుతున్నారు. వారు ఎక్కువగా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారంటున్నారు. పుట్టాలమ్మ తల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దైవం కాబట్టి చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఆ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆషాఢమాసం, విజయదశమి, కార్తీక మాసాలలో అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరుగుతున్నాయన్నారు. అమ్మవార్లను చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పొంగళ్ళు పెట్టుకొని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఇది మొదటి ఫస్ట్లో తమిళనాడు ఏరియాలో ఉండింది. ఇది పుట్టాలమ్మ, ఎల్లమ్మ వీళ్ళిద్దరు పుట్టలో ఉన్న విగ్రహాలు అన్నమాట. వీళ్ళు పుట్టలో నుంచి వెలిసినారు. వీళ్ళు పుట్టాలమ్మనేమి ఇక్కడ 14 గ్రామాలకి గ్రామ దేవత, ఎల్లమ్మనేమి తమిళన్స్కి కులదైవం అన్నమాట. ఎక్కువ తమిళన్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళు అనుకున్నదన్నీ జరుగుతూ ఉంటాయి, అన్నీ మంచి జరుగుతారు కాబట్టి పెళ్ళిళ్ళు కానీ పుత్ర సంతానం ప్రాప్తి కానీ ఇవన్నీ జరిపిస్తారు కాబట్టి అవి వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి పూజలు చేసుకొని పోతుంటారు. ఇక్కడ వచ్చి పుట్టాలమ్మకు వచ్చి దేవీ నవరాత్రులు జరుగుతాయి. సంవత్సరానికి ఒకసారి దేవీ నవరాత్రులు చేస్తారు. ఇక్కడ ఉత్సవాలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి. పుట్టాలమ్మనేమి ఇక్కడ వాళ్ళ గ్రామ దేవత, ఎల్లమ్మనేమి తమిళన్స్కి కులదైవం. ఒకప్పట్లో ఇది తమిళనాడులో ఉండింది కాబట్టి ఓలకి కులదైవం అనమాట. వెనకాల వచ్చి ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట. కుంభాభిషేకం చేసి ప్రతిష్ఠించిన విగ్రహం 35 సంవత్సరాలు అయింది. వీళ్ళు వచ్చి 200 సంవత్సరాలు దాటి ఉంటారు. వీళ్ళు పుట్టాలమ్మ, ఎల్లమ్మ ఇక్కడ వెలిసిన వాళ్ళు శీతలాంబాదేవి వచ్చి ప్రతిష్ఠించిన విగ్రహం. కళ్యాణ ప్రాప్తి, ఏదైనా దోష పరిహారాలు ఇవన్నీ నివారిస్తుంది. దసరాకి దేవి నవరాత్రులు జరుగుతాయి. 5 సంవత్సరాలకు ఒకసారి తమిళనాడులో వచ్చి జాతర చేస్తారు. ఇక్కడ తమిళేసి పుత్తూరు నుంచి, తిరువన్నామలై, మదురై నుంచి కూడా వస్తారు. చెన్నై వాళ్ళు ఎంత వస్తుంటారు. నేను పూజ చేయటం నాది 5వ తరం, మా వంశపారంపర్యంగా వస్తుంది. మా తాతల హయాంలో పూజ చేసేటప్పుడు ఇక్కడ పుట్ట మాత్రమే అనేది, పుట్టకు పూజ చేసుకుంటున్నారు. అప్పుడు విగ్రహాలు సరిగ్గా తెలియదు. పూర్తిగా విగ్రహాలు బయట వచ్చిన తర్వాత కుంభాభిషేకాలు చేసి పూజలు స్టార్ట్ చేశారు. అమ్మవారి భక్తుడు పవన్ మాట్లాడుతూ, ఇక్కడ 3 అమ్మలు కొలువై ఉన్నారని, వారిని శ్రీ శక్తి స్వరూపాలుగా కొలుచుకుంటామని పవన్ తెలిపారు. ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఏదైనా సరే మనస్ఫూర్తిగా కోరితే కోరికలు తీరుతాయని ప్రగాఢ విశ్వాసంతో భక్తులు నమ్ముతున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. మాది శ్రీకాళహస్తి పానగల్ నుంచి వచ్చాము. మేము ప్రతి శుక్రవారం కానీ మాకు వీలు దొరికినప్పుడు మేము ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాము. మేము ప్రతి కోరికను అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన ప్రతి కోరిక మాకు సత్యానికి నెరవేరుండాది. ఈరోజు కోటి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి దీపాలన్నీ పెట్టి మా కోరికను చెప్పుకోవడానికి అమ్మవారి ఆలయ ప్రాంగణానికి రావడం అనేది జరిగింది. ఇక్కడ అమ్మవారి త్రిశక్తి రూపంలో కొలువు తీరి ఉన్నారు. పుట్టాలమ్మ, ఎల్లమ్మ, శీతలాంబాదేవి. ఇక్కడ చుట్టుపక్కల ఈ తొండమనాడు పరిసర ప్రాంతంలో చుట్టుపక్కల రామలింగాపురము, బండారపల్లి, సుబ్బానాయుడు కండ్రిగా, ఎగువ తొండమనాడు, దిగువ తొండమనాడు, ఇక్కడ చుట్టుపక్కల ప్రతి పరిసర ప్రాంతంలో నుంచి కూడా అమ్మవారి దగ్గరికి పసుపు కుంకుమ చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళే కాకుండా దూర ప్రాంతంలో ఇప్పుడు తమిళనాడు నుంచి అరక్కోనము, నగిరి, పుత్తూరు ఇలా దూరం నుంచి కూడా తమిళనాడు అధిక సంఖ్యలో భక్తులు ప్రతి ఆషాఢ నెల ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా అమ్మవారి సత్యం అంటే ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకి ఎంతోమందికి ఇప్పుడు 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా హాస్పిటల్ మార్గము, మందుల మాతల ప్రయత్నాలు అన్నీ చేసి నిరాశ చెందిపోయి ఇంకా మనకి కలగదు అనుకున్న వాళ్ళకు కూడా అమ్మ పాదాల దగ్గరకు వచ్చి వాళ్ళకి సంతానాలు కలుగున్నాయి. వివాహం కాని వాళ్ళకి వివాహాలు జరుగున్నాయి. అలాగే పరిస్థితులు సరిలేని వాళ్ళకి ఇక్కడ నవగ్రహ ప్రతిష్ఠ అనేది చేయడం జరిగింది. ఇక్కడ 9 వారాలు తిరిగితే వాళ్ళకి ఖచ్చితంగా గ్రహ బాధలు పోతాయి, రాహుకేతు బాధలు నివారణ అవుతాయి. వాళ్ళకి మాంగళ్యం కూడా సకాలంలో సమకూరుతుంది. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు అమ్మవారికి ఇక్కడ ప్రతి శుక్రవారము
ప్రతి శుక్రవారం అలా 9 శుక్రవారాలు వచ్చి ఇక్కడ దీపారాధన చేయడం ద్వారా వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా ఫలిస్తాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసము. మరి ఈ తమిళనాడు జిల్లాలో నుంచి ఇప్పుడు నగిరి, అరక్కోనము, పుత్తూరు, ఇలా ఇంకా సోలింగరము, ఇంకా కాంచీపురము దూరం నుంచి అమ్మ మహిమ అందరికీ తెలియడం కారణం చేత వాళ్ళ భక్తికి వాళ్ళ కోరికలు జరిగిన దానికి నిదర్శనంగా అమ్మవారికి తులాభారం ఇవ్వడం జరుగుతుంది. ఆ తులాభారము ధనరాశి గుండాను ఇవ్వచ్చు, ధాన్యం రూపం గుండాను ఇవ్వచ్చు. అలాంటివెన్నో ఈ గుడికి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. భక్తులు కూడా తెలుసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము.